గుడ్ మార్నింగ్ శంకర్ గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి. ఒక ఇలా మైక్ లాగా ఉండి ఇలా టిక్ ఉంటుంది కదా, దాన్ని ఒత్తితే మళ్ళీ మీరు మాట్లాడగలుగుతారు. బ్యాండ్ లో ఉంది. ఓకే. స్టార్ కంప్యూటర్స్. ఎవరండి ఇది? స్టార్ కంప్యూటర్స్ అని ఉంది. మీ పేరు, ఎవరు అటెండ్ చేస్తున్నారో వాళ్ళ పేరు పెట్టగలరా? స్టార్ కంప్యూటర్స్. శంకర్ గారు వినపడుతుందా నేను మాట్లాడేది? గుడ్ మార్నింగ్ శంకర్ గారు, నేను మాట్లాడేది వినపడుతుందా? థమ్స్ అప్. వినపడుతుందండి నేను మాట్లాడేది? మైక్ లాగా ఉంది కదా, దాని మీద ఇలా ఒత్తితే మీరు మాట్లాడగలుగుతారు. అన్మ్యూట్ చేయాలి దాన్ని. కార్నర్ కన్నా లేకపోతే పైన ఎటన్నా ఒక కార్నర్ లో ఉంటుంది, రెడ్ కలర్ ఉండి ఇలా ఉంటుంది. అది మీరు ప్రెస్ చేస్తే మాట్లాడగలుగుతారు. నేను మాట్లాడేది వినబడుతుందా మీకు? శంకర్ గారు వినబడుతుందా? ఎస్. థమ్స్ అప్ చూపించండి, వినపడుతుంటే థమ్స్ అప్ చూపించండి. సునీల్, am I audible? Yes, ma'am. Oh, okay. I think there's some network issue with them.
Good morning, Principal Asifabad. Welcome to the session. Good morning, madam. Please introduce yourself, sir. I'm principal of TSWRS Asifabad, madam. Welcome, sir. Your good name? V. Srinath, madam. V. Srinath. You can just rename with that. Okay, okay, madam. Just write down your name, then Asifabad Principal. Okay, madam. Good morning, Ms. Swati. You are from? You can unmute. Am I audible? Yes, ma'am. Yeah. You're Ma'am. from? TSWRS Supran School. Supran. Okay. Just you can rename your screen by Swati TSW Supran. Okay, ma'am. Muthampet TSW ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఒకసారి స్క్రీన్ ఆన్ చేయండి. రీనేమ్ మీరు పక్కనే అందులో మీరు పార్టిసిపెంట్స్ లో వెళ్తే మీ పేరు క్లిక్ చేస్తే అందులో రీనేమ్ అని వస్తుంది. దాని దగ్గర మీరు మీది నేమ్ అండ్ ప్లేస్ పెట్టండి సో దట్ వి జస్ట్ టేక్ ద అటెండెన్స్ హూ హస్ అటెండెడ్ అని. ముత్తంపేట్, ముత్తమ్మపేట్, CSCHMZPSS. నారాయణ్ సింగ్ గారు గుడ్ మార్నింగ్. శ్రీనాథ్ గారు గుడ్ మార్నింగ్. బాబు గారు గుడ్ మార్నింగ్. Good morning, madam. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరెవరిదైతే స్క్రీన్ నేమ్స్ కొద్దిగా చేంజ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజేష్ గారు. నారాయణ్ సింగ్ గారు మీరు ఏ ప్లేస్ నుంచి రీనేమ్ చేయరా? హనుమంతు గారు మీరు కూడా ఏ ప్లేస్ అనేసి కొద్దిగా మెన్షన్ చేయండి, రీనేమ్ చేసుకోండి మీది. పెద్దన్న గారు యా మీరు కూడా చేంజ్ చేయాలి, ఏ ప్లేస్ అని పెట్టండి.
ఓకే. సీఎంఓ మెదక్ సతీష్ గారు. ఓకే. ఉపేందర్ గారు మీ ప్లేస్ కూడా మెన్షన్ చేయండి. రీనేమ్ చేయండి మీ ప్లేస్. ధర్మయ్య గారు రీనేమ్ చేయండి మీ స్క్రీన్. పక్కనే ఏ ప్లేస్ అని కూడా మెన్షన్ చేయండి. సునీల్, మిస్టర్ Sunil, Yes, ma'am. kindly just take the people whoever has attended. Yeah, I'm taking screenshot, madam. We have the list, right? Yes. Yeah. So just tick it up, whoever has attended, because their senior officials will ask like whoever has attended or not attended. Okay. Thank you. Good morning to all the participants. Hearty welcome. Kindly rename your screen. Which place? మీరు ఎక్కడి నుంచి అని మెన్షన్ చేయండి. మీ పేరు పక్కనే క్లిక్ చేశారంటే మీరు మీ పేరు ప్లస్ ఏ ప్లేస్ అని మెన్షన్ చేయండి. పెద్దన్నగారం రీనేమ్ చేయండి. Madam, నారాయణ్ సింగ్ గారు, ధర్మయ్య గారు. యా madam. Yeah. చాట్ లో కూడా పెట్టుమనండి మేడం సపరేట్. ఎందుకంటే చాట్ మనకి తర్వాత డౌన్లోడబుల్ ఉంటది. ఓకే. డేటా కూడా వస్తుంది. చాట్ లో కూడా పెట్టేస్తాం మేడం. ఓకే. చాట్ చాట్ లో పెడితే మనకి డేటా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సార్ దయచేసి మీరు అందరూ చాట్ లో మీ పేరు, మీ స్కూల్, ఏరియా నేమ్ దయచేసి మీరు పెట్టేసేయండి. ఎందుకంటే మళ్ళీ మీ సీనియర్ అఫీషియల్స్ ఎవరు అటెండ్ చేస్తారో అటెండ్ చేయలేదో మమ్మల్ని అడుగుతారు. సో మేము కూడా ఇవ్వడానికి డేటా క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇందులో చాలా మంది జెడ్పిహెచ్ఎస్, టీడబ్ల్యూఎస్ కూడా ఉన్నారు కదా. Yes, ma'am. యా. డ్యూరింగ్ కోవిడ్ హెల్త్ స్పోర్ట్స్ త్రూగా మన ఫిజికల్ లిటరసీ కూడా మీరు అటెండ్ చేసినట్టున్నారు కదండి చాలా మంది. Yes, ma'am. Yes, ma'am. Counseling గుర్తుపట్టారా? attend చేస్తున్నాం, ma'am. మీరు నన్ను గుర్తుపట్టారా? అప్పుడు సెషన్ తీసుకున్నాను Yes, yes. ఫిజికల్ లిటరసీ ప్రోగ్రామ్. Yes, yes. అదే కొంతమంది మొహాలంతా చూసినట్టుంది, అందుకనే పిలిచి అడిగా. లేటెస్ట్ గా జాయిన్ అయిన వాళ్ళందరూ దయచేసి మన మెసేజ్ లో మీ పేరు, స్కూల్ అండ్ ఏరియా అండ్ ఈవెన్ స్క్రీన్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. చాట్ లో కూడా పెట్టండి. చాట్ లో మీ మీ నేమ్, స్కూల్ నేమ్.
Good morning and welcome to all the participants. Kindly change your name, rename your screen, and kindly put your name and school name and area in the chat box. I'm able to see only 8 chats. 46 participants ఉన్నారు, 45. అందరూ చాట్ బాక్స్ లో మీ పేరు, స్కూల్ అండ్ లొకేషన్. అండ్ పార్టిసిపెంట్స్ ది కూడా మీది రీనేమ్ చేసుకోండి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి క్లిక్, మీ పేరు ఎక్కడుందో అక్కడ క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ లో 3 డాట్స్ ఉంటుంది, రీనేమ్ అని ఉంటుంది. అక్కడ మీ పేరు, మీ స్కూల్ నేమ్ అండ్ ఏరియా పెట్టండి. Mute. Hello. Hello. Tumram Tanu, raise your hand. Anything want to discuss? ఏదైనా డౌట్ ఉందండి? చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. జస్ట్ చాట్ బాక్స్ లో మీ పేరు టైప్ చేయండి, స్కూల్ నేమ్ అండ్ ఏరియా, లొకేషన్. అండ్ పార్టిసిపెంట్స్ దానిలో వెళ్ళి మీ పేరు మీద క్లిక్ చేస్తే రీనేమ్ అని వస్తుంది. సో అది కూడా మీరు పేరు, మీ స్కూల్ లొకేషన్ పెట్టండి. కొందరు వాళ్ళ ఆడియో ఎనేబుల్ చేసుకోలేదు. ఆడియో ఎనేబుల్ చేసుకోండి, సో మీకు వినిపించడం జరుగుతుంది. ఓకేనా? మీ అందరికి ఆడియో వినిపిస్తుందండి నేను మాట్లాడింది? థమ్స్ అప్ ఇవ్వండి, రియాక్షన్స్ లో థమ్స్ అప్ ఇవ్వండి, సో దట్ ఐ అండర్స్టూడ్ దట్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ. యా, గుడ్. Sridhar sir, sir, anything want you discuss? Hearty welcome
to all the participants. మన కోవిడ్ అప్పుడు ఫిజికల్ లిటరసీ ప్రోగ్రామ్ ఎంతమంది అటెండ్ చేశారండి? మనకు 58 పార్టిసిపెంట్స్ ఉన్నారు. బట్ ఓన్లీ 23 మందే పంపించారు. దయచేసి అందరూ చాట్ బాక్స్‌లో మీ పేరు, స్కూల్ నేమ్ అండ్ ద లొకేషన్ టైప్ చేయండి అందులో. ఎందుకంటే మీ అఫీషియల్స్ అడుగుతారు ఎవరు అటెండ్ చేశారని. మేము అటెండెన్స్ చూపించవలసి వస్తుంది. సో కైండ్లీ మెన్షన్ యువర్ నేమ్, స్కూల్ అండ్ ద లొకేషన్. ఆ! 24 మంది పంపించారు చాట్ బాక్స్‌లో. ఇంకా మిగతా 40, 38 మంది పంపించాలి. మీ శారద గారు మీది ఫుల్ డీటెయిల్ పెట్టండి. నేమ్, స్కూల్ ఆర్ కాలేజ్ అండ్ యువర్ ఏరియా. యాహ్! శారద గారు మీరు పెట్టండి. బి శారద గారు. ఎక్కడి నుంచి అని పెట్టండి. We have 6 more minutes. We'll start sharp at 10:20. I want to thank all the participants who have joined well in advance 10 minutes before. Thanks for your patience. ఇంకొక 5 మినిట్స్‌లో మనము స్టార్ట్ చేద్దాము. అప్పటి వరకు మీరు చాట్ బాక్స్‌లో మీ పేరు, మీ స్కూల్ నేమ్, లొకేషన్ పెట్టండి.
ఉందా సార్ ఎక్కడ ఉంది సార్ ఇది ఇది ఎక్కడ ఉంది అంటే దేని గురించి సిస్టంలోకి మీటింగ్ ఏం సిస్టంలో మీటింగ్ సునీల్ గారు మనకి చాట్ లో 75 నేమ్స్ అండ్ స్కూల్ ప్లేసెస్ అవన్నీ వచ్చేసాయండి. వెల్కమ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్ గా జాయిన్ అయ్యారో చాట్ బాక్స్ లో మీ పేరు, స్కూల్ నేమ్ అండ్ ఏరియా, లొకేషన్ ఎక్కడి నుంచి మీరు అది టైప్ చేయండి. లాస్ట్ గా మనం చెప్పేసి షోపేట్ మెదక్ చెప్పేసి అది మనం జాయిన్ అయినా మరి చాట్ బోర్డ్ లో రాయమంటారు. Good morning to all the participants. Whoever has joined just now, please rename your screen and chat box lo మీ పేరు, school name and the location. It's 10:20. Sir, can we go ahead? Yeah, please. Good morning to all the participants. Welcome to today's session. And today's our speaker, Mr. Nitish Reddy Garu. He is a master's degree holder in a nuclear engineering from University of Michigan, USA. వీరు డైరెక్టర్ గా న్యూక్లియానిక్స్ లో పనిచేస్తున్నారు. And managing director. I request all the participants kindly mute yourself. వీరు డైరెక్టర్ గా న్యూక్లియానిక్స్ లో వర్క్ చేస్తున్నారు. అండ్ హీఈస్ a founder and managing trustee of ధర్మ సేవ చారిటబుల్ ఆర్గనైజేషన్. ఇది 2006 లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కృషి చేశారు.
ఇప్పుడు వారొక్కరే కాదు, వారితో పాటు మనం కూడా అనేసి. అండ్ వీరు న్యాచురల్ లైఫ్ స్టైల్ తెలంగాణ ఇన్ఛార్జ్. అండ్ వీరు వాల్యూస్ ఇవి చూస్తే మీరు అసలు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా మీరు ఈ సెషన్ అటెండ్ చేశాక వీరి గురించి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు, మీరే అర్థం చేసుకుంటారు. అండ్ వీరు విపాసన, యోగా, న్యాచురల్ లైఫ్ స్టైల్, మార్షల్ ఆర్ట్స్ లో కూడా సిద్ధులు. సో ఐ రిక్వెస్ట్ మిస్టర్ నిశాంత్ రెడ్డి టు కైండ్లీ టేక్ ఓవర్ ద సెషన్. అందరికీ నమస్తే అండి. On behalf of Dharma Seva, I would like to welcome the members of Legal Service Authority, various educational institutions, principals and teachers, education department, సంబంధించిన officials, students, media members, మరియు వేరే పార్టిసిపెంట్స్ అందరికీ. సో ఈ మీటింగ్ మన అప్కమింగ్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ ఆన్ June 26, 2024 ఏవైతే జరగబోతున్నాయో దానికి ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సమస్య, ఈ గంభీరమైన సమస్యకి ఒక రోడ్ మ్యాప్, ఒక విజన్ అనేది కూడా నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఇది మనం అందరం విని ఒక కామన్ రోడ్ మ్యాప్ గా దీన్ని డెవలప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన అందరికీ ఉంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్, బిఫోర్ we get into the subject, my heart gratitude I would like to express to all the great gurus of our nation. మన గొప్ప గురువులు, right from the time of independence or before that, who have taught us all these values and shaped the future of this nation. సో మన స్వాతంత్రం రావడంలో కూడా అప్పటి గురువులు ఎవరైతే స్పిరిచువల్ లీడర్స్ కానీ, టీచర్స్ కానీ, వారి వల్లనే మనకు యూత్ లీడర్స్ షేప్ అయినారు. అప్పుడు ఆ యూత్ లీడర్స్ పోరాడి స్వాతంత్రం రావడంలో ఎంతో కృషి చేసి ఈరోజు మనం స్వాతంత్ర దేశంలో నిలబడుతున్నాం. అంతేకాదు ఈరోజు మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, విచ్ ఇస్ అగైన్ ద కంప్లీట్ credit goes to the gurus of our nation, who are teachers and parents of this great nation and selfless leaders. So with this expression of gratitude, I would like to start my talk. So ఈ upcoming programs లో భాగంగా మనం ర్యాలీస్ అంటున్నాము, కమిటీ ఫార్మేషన్ అంటున్నాము, హ్యూమన్ చైన్ అంటే మానవాహారం అంటున్నాము, ఓత్ టేకింగ్ అంటున్నాము, అదేవిధంగా ఆర్ట్ కాంపిటీషన్స్, essay writing and competitions, the stage performances, ఇలాంటి అన్ని కూడా భాగంగా అంటున్నాము. సో ఇవన్నీ వలన మనకు what are we expecting out of this? సో శబ్దాలలో చెప్పుకోవాలనుకుంటే ఒక అవేకనింగ్ అంటే జాగ్రత్త, స్టేట్ వైడ్ అంటున్నాం ఈ ప్రోగ్రామ్స్. సో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఇది జరిగినప్పుడు ఒక జాగ్రత్త అనేది లార్జ్ స్కేల్లో జరుగుతుంది, అవేర్నెస్ అనేది లార్జ్ స్కేల్లో జరుగుతుంది, సెన్సిటైజేషన్. సో ఈ ర్యాలీస్, కమిటీస్ ఇలాంటి వాటి సెన్సిటైజేషన్ స్టూడెంట్స్ ఫీల్ అయ్యే అవకాశం మనం కల్పిస్తున్నాం. అట్లనే యూనిఫికేషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, ఇది ఏ ఒక్క సంస్థ మరియు వ్యక్తిది కాదు, మనం అందరం ఒకటై ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. సో ఇక్కడ మనం ధర్మసేవ కాకుండా, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కాకుండా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాకుండా, పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్, టిఎస్, న్యాబ్, తర్వాత స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీస్, చారిటబుల్ ఆర్గనైజేషన్స్, మీడియా, పేరెంట్స్, ఇండస్ట్రీ అండ్ అందరికంటే అతి ముఖ్యమైనది యూత్ లీడర్స్ అందరు ఒకటి అయితేనే మనకు దీనికి ఈ సమస్యకి పరిష్కారం అనేది వస్తుంది. సో అదేవిధంగా ఎంపవర్మెంట్ మాట్లాడుకుంటాము. సో ఇవన్నీ కలిపితేనే మనం సొల్యూషన్ వైపు ముందుకెళ్తాం. సో
సో ఈ బ్యాక్గ్రౌండ్ తో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సౌండ్ క్లియర్ ఉందామా? ఆర్ యూ ఏబుల్ టు హియర్ loud and clear? Yes, sir. Little it's echoing. If you can adjust that. Okay. Yeah. Sunil, I request ప్రతి పార్టిసిపెంట్ జాయిన్ అయినప్పుడు ఒక బెల్ లాగా వస్తుంది. జస్ట్ టర్న్ ఆన్ బెల్ సౌండ్ ఇస్ కమింగ్. I request all the participants to kindly mute your. Please mute all. I request all the participants kindly mute yourself. Yeah. I'm not able to hear you. You're on mute. Unmute yourself. Yeah. సో ఇప్పుడు మనకు కనపడేది ఈవెంట్స్ పోస్టర్. ఇది మొత్తం సోషల్ మీడియాలో చాలా సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో దీంట్లో కొన్ని డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్, ఇప్పుడు ఏవైతే డ్రగ్ అబ్యూస్ సంబంధించిన డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ దోస్. Alarming levels of addiction. As per official Ministry of Social Welfare report 2018 ప్రకారం అన్ని రకాల నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ కలుపుకొని 7% ఆఫ్ ద పాపులేషన్, 1% ఆఫ్ పాపులేషన్ ఇది స్ప్రెడ్ అయింది. అలాగే ఇంటాక్సికెంట్ యూసేజ్ 15% ఆఫ్ ద పాపులేషన్ కంటే ఎక్కువ ఉంది. ఇది 2018 రిపోర్ట్. అండ్ మధ్యలో పాండమిక్ వచ్చినప్పుడు ఈ శాతం చాలా పెరిగింది. అండ్ ఎన్నో వేల కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం కూడా జరుగుతుంది. సో దిస్ ఆల్ ఇండికేషన్ దట్ ఇది మన సొసైటీలో, మన ఇంటి చుట్టుపక్కల ప్రతి దగ్గరికి ఇది స్ప్రెడ్ అయిపోయింది. విలేజెస్, రిమోటెస్ట్ విలేజెస్ నుంచి అఫ్లుయెంట్ సొసైటీ వరకు అంతటా ఉంది. అండ్ చిల్డ్రన్ యాజ్ యంగ్ యాజ్ 10 to 11 year old వాళ్ళు విక్టిమైజ్ అవుతున్నారు, పెడ్లర్స్ అవుతున్నారు. తర్వాత గర్ల్స్ ట్రాప్ అయ్యి అల్టిమేట్ గా డబ్బుల కొరకు ఫ్లెష్ ట్రేడ్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో అండ్ ఈ మనీ అంతా ఎక్కడ పోతుంది? ఈ డ్రగ్ మనీ అంతా టెర్రరిస్ట్ కి, ఎవరైతే వేరే దేశంలో కూర్చొని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి వెళ్తుంది. who are ready to, who want to destroy our youth, smuggle illegal weapons and destabilize our nation. So ఈ బ్యాక్గ్రౌండ్ ఇంకా ముందుకెళ్దాం. కొంచెం ఇన్ఫర్మేషన్ ధర్మసేవ గురించి. ధర్మసేవ అనేది 18th year ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్. అండ్ దీనికి ఈ ఇష్యూకి సంబంధించిన కొన్ని అంశాలు ఐ వుడ్ లైక్ టు షేర్. సో 2015 లో కొందరు క్లోజ్ పీపుల్ కి ఈ డ్రగ్ అడిక్షన్ అనేది జరిగింది అండ్ ఇంటాక్సికెంట్ అడిక్షన్ జరిగింది. అండ్ వారి ఫ్యామిలీస్ బాధలు నేను చూడలేకపోయినాను. అప్పుడు లోకాయుక్తలో ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ 2021 లో ఒక డైరెక్టివ్ వచ్చింది అగైన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు టేక్ వెరీ స్ట్రింజెంట్ మెజర్స్. అప్పటికి చాలా స్ప్రెడ్ అయిపోయింది. సో కఠిన చర్యలు తీసుకోవాలనే ఒక డైరెక్టివ్ లోకాయుక్త నుంచి వచ్చింది. 4 డేట్లు ఉన్నాయి కదా సార్, ఆ డేట్లలో Parvati ma'am, kindly mute yourself. సో I request all the participants, please mute yourself. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి పెరిగినాయి. మేము కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినాం, అవి చూద్దాం ఇప్పుడు. దాని తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీ అఫీషియల్ గా అసోసియేట్ అయ్యాము అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహించినాము. స్టేట్ కౌన్సిల్ వారితో, హైయర్ ఎడ్యుకేషన్ వారితో కూడా నిర్వహించినాము. పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా చేసినాము, ఎక్సైజ్ తో చేసినాము. తర్వాత ప్రాజెక్ట్ ధీరా అనే ఒక కాన్సెప్ట్, ఒక సొల్యూషన్ లాగా ప్రపోజ్ చేసి అందరితోని ఓకే చేయించుకున్నాము, ఒక యాప్ డెవలప్ చేయించినాము. సో అదంతా బ్రీఫ్ గా చూద్దాం నెక్స్ట్. దిస్ ఇస్ అబౌట్ ధర్మసేవ. సో ఇప్పుడు మనం ఒక విజన్ అండ్ రోడ్ మ్యాప్ టు ఎరాడికేట్ సొసైటల్ ఈవిల్స్. డ్రగ్ అబ్యూస్ అనేది ఒక ఈవిల్, అలా ఎన్నో ఈవిల్స్ ఉన్నాయి సొసైటీలో. వాటి మూల కారణాలు ఏంటి, అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. విజన్, రోడ్ మ్యాప్ అనేది లేని మనకు ఒక సొల్యూషన్ అనేది రావడం కష్టం. అంటే ఈ విజన్ ఒక వ్యక్తి, ఒక సంస్థ యొక్క విజన్ ఉండదు, ఇది మన అందరి విజన్ ఉండాలి. సో నేను అందుకని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. మీ వ్యూస్
అతి ముఖ్యం ఈ విజన్ మీద. సో మీ విజన్ లో ఈ రోడ్ మ్యాప్ లో మొట్టమొదటి స్టెప్ సోషల్ ఈవిల్స్, సొసైటల్ ఈవిల్స్ ఏంటి ఈనాడు మనం ఏం ఫేస్ చేస్తున్నాం అనేది ఆ యొక్క అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఆ స్లైడ్ ఓపెన్ చేస్తాను. ఈరోజు మనం ప్రపంచంలో అతి వర్స్ట్ ర్యాంక్ లో సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, క్లైమేట్ చేంజ్ మరియు గ్లోబల్ వార్మింగ్, తర్వాత మెంటల్ ఇల్నెస్ అండ్ డిప్రెషన్, కరప్షన్, డ్రగ్స్ అండ్ ఇంటాక్సికెంట్స్ అబ్యూస్, స్మార్ట్ ఫోన్ అండ్ సోషల్ మీడియా యూసేజ్, ఎక్సెసివ్ యూసేజ్, తర్వాత పాండమిక్ డెత్స్, పెండెన్సీ ఆఫ్ కోర్ట్ కేసెస్. ఇలా అనేక రకమైన సమస్యల్లో మనం వర్స్ట్ ర్యాంక్ లో ఉన్నాము. అండ్ దీనికి అతి కీలకమైన రీజన్స్ ఏంటి అంటే మన యొక్క విలువలు, వాల్యూ సిస్టమ్ అనేది డిటీరియేట్ అయింది. అలాగే మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ బ్యాలెన్స్ అనేది డిటీరియేట్ అయింది. ఈ ఆస్పెక్ట్ ని మనం గుర్తించాలి. అలాగే ద రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది, మనకు ఫారెన్ రూల్ ఉంది, ఎన్నో వందల సంవత్సరాలు ఉంది. అండ్ ఎస్పెషల్లీ బ్రిటిష్ రూల్ అప్పుడు మనం ఎంతో పోగొట్టుకున్నాం. మన యొక్క కల్చర్, మన యొక్క ఒరిజినల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఏదైతే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అది, తర్వాత మన విలువలు, తర్వాత ఆర్గానిక్ అండ్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ వే ఆఫ్ లివింగ్. మనం సిరిధాన్యాలు ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళం, ఇప్పుడు రైస్ వీట్కి వచ్చేసినాం. అట్లా ఎన్నో న్యాచురల్ లైఫ్ స్టైల్, తర్వాత మన ట్రెడిషనల్ మెడిసిన్స్, ఆయుర్వేద లాంటి ట్రెడిషనల్ మెడిసిన్స్, ఇలాంటి ఎన్నో డిస్ట్రాయ్ అయ్యి స్పాయిల్ అయిపోయినాయి. సో ఇవన్నీ మనం గుర్తించాలి. సో సొల్యూషన్ ఏదైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో, మన యొక్క ఒరిజినల్ కల్చర్, మన యొక్క ఒరిజినల్ సైన్స్ ఏదైతే ఉందో దాంట్లోనే సొల్యూషన్ ఉంది. సో అది మనం మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఈ డ్రగ్ అబ్యూస్ విషయంలో మన హోమ్ మినిస్టర్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారనేది. मोदी सरकार की ड्रग के कारोबार पर और उसके मुनाफे से आतंकवाद के वित्त पोषण पर जीरो टॉलरेंस की नीति है। और సో తను వెరీ క్లియర్ గా ఇలాంటి సమస్యపై, డ్రగ్ అనే సమస్యపై జీరో టాలరెన్స్ మనం చూపించాలి. ఎవరైతే ఈ క్రైమ్ ని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ పట్ల, అదే విధంగా కంపాషన్, ఎవరైతే సఫర్ అవుతున్నారో, విక్టిమ్స్ అయినారో వాళ్ళ పట్ల కంపాషన్ అనేది చూపించాలి. అండ్ ఎవరైతే బాగున్నారో వాళ్ళని కాపాడుకోవాలి. ఈ హోలిస్టిక్ ఎంపవర్మెంట్ అనే సొల్యూషన్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సొల్యూషన్ ద్వారా. నెక్స్ట్ ముఖ్యమైన స్టెప్ ఈ రోడ్ మ్యాప్ లో యూనిఫికేషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. యూనిఫికేషన్ అంటే మన సొసైటీలో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్, ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లీగల్ సర్వీసెస్ వారు, చారిటబుల్ ఆర్గనైజేషన్ వారు, అట్లా అనేక డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అందరూ కూడా ఒకటై ఈ సమస్యకి పరిష్కారం గురించి పనిచేయాలి. సో అది ధర్మసేవ ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా అందరూ స్టేక్ హోల్డర్స్ ని ఒకటి చేయడంలో కృషి చేశారో, అది ఐ వుడ్ లైక్ టు షేర్ దట్ స్లైడ్. సో అనేక ప్రోగ్రామ్స్ జరుపుకున్నాము. ఇప్పుడు ఇక్కడ హైకోర్టు, లీగల్ సర్వీసెస్, స్టేట్ కౌన్సిల్ యొక్క మెంబర్స్ తో ఫొటోస్, అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ వారు, టిఎస్ నాబ్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ప్రోగ్రామ్స్, యూత్ తో ర్యాలీస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్. సో యూత్ లీడర్స్ ని డెవలప్ చేయడం చాలా ముఖ్యం ఇందులో, ఈ సొల్యూషన్ లో. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ హయ్యర్ లెవెల్స్ లో కమిషనర్ ఆఫ్ పోలీస్, తర్వాత కోర్ట్ కాంప్లెక్స్ లో చేసిన ప్రోగ్రామ్స్ ఇవి లాస్ట్ ఇయర్. ఎడ్యుకేషన్ ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చేసిన ప్రోగ్రామ్, ఫార్మర్స్ తో చేసిన ప్రోగ్రామ్, లీగల్ సర్వీసెస్ తో చేసిన ప్రోగ్రామ్, రాచకొండ పోలీస్, తర్వాత ఏస్ కాలేజ్ లో చేసిన ప్రోగ్రామ్, చెల్లపల్లి ఇండస్ట్రీస్ కి చేసిన ప్రోగ్రామ్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇది చెల్లపల్లి విలేజ్ లో చేసిన ప్రోగ్రామ్.
ఇక్కడ న్యాచురల్ లైఫ్ స్టైల్ రిషికేష్ క్యాంపులో చేసిన ప్రోగ్రామ్. సో అట్లా అనేకమైన రకరకాల స్టేక్ హోల్డర్స్ ని మనం కలుపుకొని ముందుకు వెళ్ళాల్సిన టైం ఇది. అలాంటి గంభీరమైన సమస్య ఇది. నెక్స్ట్ ఇప్పుడు సొల్యూషన్ గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. సో ఇది ఒక ప్రాజెక్ట్ రూపంలో మనము తీర్చిదిద్దాము. అండ్ దీని పేరు ధీరా అని పెట్టినాం. ధీరా అంటే ఒక వ్యక్తి ఎవరైతే పర్సన్ హూ హస్ కాంకర్డ్ హిస్ మైండ్. ఎందుకంటే మన మైండ్ లోపలనే మన యొక్క నెగటివిటీస్ ఉన్నాయి. గ్రీడ్ కానీ, అడిక్షన్స్ కానీ, క్రేవింగ్స్ కానీ, కోపం కానీ, ఇలాంటి నెగటివిటీస్ కూడా మన మైండ్ లో స్టార్ట్ అవుతుంది. సో ధీరా అనే వ్యక్తి ఆ మైండ్ లో ఉన్న నెగటివిటీస్ ని కాంకర్ చేసిన వ్యక్తి. సో మన స్టూడెంట్స్, మన యూత్ అందరినీ కూడా మనం ధీరుల్లాగా చూడాలి, వాళ్ళని ధీరుల్లాగా షేప్ చేయాలి, ఆ అవకాశాలు మనం ఇవ్వాలి. అదే ఈ ప్రోగ్రామ్ యొక్క, ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. సో మనం హోలిస్టిక్ ఎంపవర్మెంట్ అంటున్నాం, అంటే బలపరచడం, యూత్ ని బలపరచడం. సో బలపరచడం కొరకు అనేక రకాల టెక్నిక్స్ ని మనం ఎన్నుకున్నాం. ఆ టెక్నిక్స్ నాన్ సెక్టేరియన్ టెక్నిక్స్, అంటే ఏ కుల మత వ్యక్తులైనా కానీ దీన్ని ఫాలో అవ్వచ్చు, ఏ నేషనాలిటీ వాళ్ళన్నా ఫాలో అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళన్నా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇవి యూనివర్సల్ టైం టెస్టెడ్ టెక్నిక్, అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి దీన్ని టెస్టెడ్ టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తుంది. సో ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేయలేరు. ఏ మతం, ఏ కులం వాళ్ళన్నా ఇది పాటించవచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ ని మనం ఎన్నుకున్నాం మన యూత్ ని బలపరచడానికి. ఇప్పుడు ఈ సొల్యూషన్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఈ స్లైడ్ లో మీరు చూడండి, మనం హోలిస్టిక్ ఎంపవర్మెంట్ అనేది ఒక సొల్యూషన్ గా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రపోజల్ నేను మీకు మీ ముందు పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హోలిస్టిక్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఎంపవర్మెంట్ అంటే ఒక సస్టైన్డ్ ఫీలింగ్ ఆఫ్ పాజిటివిటీ. అంటే మనం ఒక మంచి ఫీలింగ్ లో ఉండడం కొరకు ఏదైతే మనం టెక్నిక్స్ అడాప్ట్ చేసుకోవాలో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాము. సో ఏ వ్యక్తి అయినా, ఇట్స్ ఇన్నేట్ హ్యూమన్ నేచర్ టు మూవ్ టువర్డ్స్ ద ఫీలింగ్ ఆఫ్ పాజిటివిటీ. అంటే ఒక మంచి ఫీలింగ్ ఉండాలని అనే కోరుకుంటారు ఎవరైనా వ్యక్తులు. కానీ ఎంపవర్మెంట్ అంటే ఒక హెల్త్ పాడి చేయని విధంగా మనము మంచి ఫీలింగ్ లోకి వెళ్ళడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈరోజు ఒక మంచి అచీవ్మెంట్ చేసిన, ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మై ఎగ్జామ్. సో దట్స్ ఎ గుడ్ వే ఆఫ్ ఫీలింగ్ ఎంపవర్డ్. ఇట్స్ అ పాజిటివ్ వే, ఇట్ విల్ ఇంప్రూవ్ మై హెల్త్. నేను ఒక స్పోర్ట్ ఆడిన తర్వాత మంచి ఫీలింగ్ లో ఉంటా. సో దట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ గెటింగ్ ఎంపవర్డ్, అండ్ దట్ ఈస్ ఎంపవర్మెంట్. ఇట్ ఇంప్రూవ్స్ మై హెల్త్. లెట్స్ సే ఎ పర్సన్ టేక్స్ ఆల్కహాల్. సో ఆ ఆల్కహాల్ తీసుకున్నంత సేపు ఆ వ్యక్తి మంచి ఫీలింగ్ లోనే ఉంటాడు, కానీ ఆ యాక్షన్ వలన తన హెల్త్ పాడవుతుంది. సో దట్ ఈస్ నాట్ ఎంపవర్మెంట్. అదేవిధంగా స్మోకింగ్, అదేవిధంగా టీ కాఫీలు తాగినా కానీ మనకి హెల్త్ పాడవుతుంది. అంత పాడుగా కాకపోవచ్చు, కానీ అవుతుంది. సో ఇలాంటి ఎన్నో మన యొక్క అలవాట్లు, ఏది ఎంపవర్మెంట్, ఏది ఎంపవర్మెంట్ కాదు అనేది క్లియర్ డిఫరెన్స్ మనకు అర్థం చేసుకోవాలి. సో అవర్ objective should be to put ourselves and our youth members in a position where they get empowered, okay, in a good way. It should improve their health. So ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ మాట్లాడుకుందాం, ఏ విధంగా మనం వాళ్ళని ఎంపవర్ చేయొచ్చు అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వారికి విలువలు అనేది నేర్పించాలి. విలువలు అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఇది మన సనాతన ధర్మంలో ప్రతి కులం యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ లో ఇది క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దేర్ ఆర్ 2 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఒకటి వన్నెస్, అంటే అన్ని వ్యక్తుల పట్ల, అన్ని జీవుల పట్ల, మదర్ నేచర్ పట్ల ఒక వన్నెస్ అనే ఫీలింగ్ మనకు ఉండాలి. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక మదర్ అండ్
చైల్డ్ ఫస్ట్ అమ్మ కడుపులో మొదటి లైఫ్ స్టార్ట్ అయినప్పుడు అమ్మకి చైల్డ్తో వన్నెస్ అనేది ఫీల్ అవుతుంది. అమ్మ తర్వాత ఆ బిడ్డ జన్మించిన తర్వాత కూడా ఆ వన్నెస్ కంటిన్యూ అవుతుంది. పెద్దగా అయిన తర్వాత అమ్మ జీవించి ఉన్నంత వరకు ఆ బిడ్డ పట్ల ఆ వన్నెస్ అనేది ఉంటది. సో వన్నెస్ ఉన్నంత వరకు ప్రేమ అనేది వస్తుంది, కరుణ వస్తుంది, గివింగ్ మోడ్ లో ఉంటాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఫ్రీడమ్ ఫైటర్స్ కి దేశం పట్ల వన్నెస్ ఫీలింగ్ ఉంది. జ్యోత్స్న గారు కొద్దిగా మ్యూట్ చేసుకోండి. సునీల్ జ్యోత్స్న గారు మ్యూట్ చేసుకోండి. Yeah, sorry for the disturbance. So freedom fighters oneness etla feel అవుతారు, దేశం పట్ల oneness వాళ్ళు ఫీల్ అవుతారు. So when they feel oneness for the nation, వారు not only selflessness అనేది జాగృతం కాదు, వాళ్ళ సాక్రిఫైస్ కూడా జాగృతం అవుతుంది, to give life for the nation. So oneness అనేది అంత ముఖ్యమైన ఫండమెంటల్ ప్రిన్సిపల్. అదే విధంగా డివినిటీ ఇన్ ఎవ్రీ బీయింగ్ అండ్ నేచర్, అంటే ప్రతి వ్యక్తిలో దైవత్వం అనేది ఉంది. మనలో దైవత్వం ఉంది, ఎదుటి వ్యక్తులలో దైవత్వం ఉంది, ప్రతి జీవిలో ఉంది, మదర్ నేచర్ లో ఉంది. ఆ దైవత్వాన్ని మనం గుర్తించాలి. సో ఇది కూడా చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ రెండు ప్రిన్సిపల్స్ మనం మన స్టూడెంట్స్ కి అది నేర్పించగలిగితే ఎక్స్పీరియన్స్ ద్వారా, అది కూడా డిస్కస్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ ద్వారా ఎట్లా, యాక్టివిటీస్ ద్వారా ఎట్లా నేర్పించచ్చు అనేది. సో ఈ రెండు నేర్పించగలిగితే వారు ఒక మంచి పాత్లో వెళ్ళే ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో మన హ్యూమన్ లైఫ్ యొక్క హైయెస్ట్ గోల్, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఇదే, టు బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఈ రోజు నేను ఒక రకంగా ఉన్నాను, రేపు ఐ షుడ్ బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. అదే పర్పస్ ఆఫ్ లైఫ్. సో మనకు ఏదైతే ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలనేది దట్స్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఇది మన స్టూడెంట్స్ కి నేర్పించాలి మనం, రైట్? గురు యొక్క రోల్ దీంట్లో చాలా క్రూషియల్, చాలా ముఖ్యం. గురు ఇస్ ద వ్యక్తి హూ కెన్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్. ఇది మన పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండేది, అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అండ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ లో పెట్టాలి వాళ్ళని, స్టూడెంట్స్ ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో పెట్టాలి. అండ్ ఈ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ మనం నిర్వహించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ అనేది ఇవ్వడానికి ఆ విధంగా డిజైన్ చేసినాం. సో విత్ దిస్, సో అల్టిమేట్లీ ఏంటంటే ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ వైపు మనం తీసుకెళ్ళాలి. దాంట్లోనే సొల్యూషన్ అనేది ఉంది మనకు. ఓకే, స్పిరిచువాలిటీ అండ్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నాం. దీన్ని ప్రాక్టికల్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చేయాలి, దాని గురించి అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ అంటున్నాం. సో ఇప్పుడు ర్యాలీస్ అని మాట్లాడుకుంటున్నాం. సో ర్యాలీలో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, ర్యాలీ చేసినప్పుడు, ఆ స్లోగన్స్ చెప్పినప్పుడు, వారు ఎవరైతే ఈ డ్రగ్ విక్టిమ్స్ ఉన్నారో వారి గురించి ఒక క్షణం వాళ్ళు ఆలోచిస్తారు, వారి గురించి ఫీల్ అవుతారు. వారి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ ఇంటాక్సికెంట్స్, డ్రగ్సే కాదు మత్తు పదార్థాలు ఏవైనా సరే వాటిల్లో ఉండి బాధపడిన ఆ ఫీలింగ్స్ వాళ్ళకి వస్తాయి. సో అదే సెన్సిటైజేషన్ అంటే, ఈ ఇష్యూ గురించి ఏమైనా చేయాలనే భావన కలుగుతుంది. సో ప్రాక్టికల్ గా ర్యాలీ చేసినప్పుడు, స్లోగన్స్ చెప్పినప్పుడు వారు ఫీల్ అయ్యే అవకాశం మనం వారికి కలిగిస్తున్నాము, అండ్ సెన్సిటైజ్ అయ్యే అవకాశం మనం కలిగిస్తున్నాం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ బిల్డింగ్ వాల్యూస్ ఇన్ ఎ పర్సన్ త్రూ ఎక్స్పీరియన్స్. రెండవది సెల్ఫ్లెస్ సర్వీస్. ఇది చాలా ముఖ్యమైన విలువ. ఇది సెల్ఫ్లెస్ సర్వీస్ ఎప్పుడైతే ఉంటుందో ఒక వ్యక్తిలో, సెల్ఫ్లెస్నెస్ ఎప్పుడు ఉంటుందో ఈగో అనేది తక్కువైపోతుంది. ఎందుకంటే నేను, నాది అనేది తక్కువైపోతుంది. సో ఈ ర్యాలీల ద్వారా, ఈ ప్రోగ్రామ్స్ వేరే ప్రోగ్రామ్స్ ద్వారా ఇతరుల గురించి స్టూడెంట్స్ ఆలోచన చేయడం స్టార్ట్ అవుతుంది. ఒక సొసైటీ సమస్య గురించి ఆలోచించడం. సో ర్యాలీ చేసినప్పుడు తన కొరకు ర్యాలీ చేయట్లేదు, అది
సొసైటీ కొరకు చేస్తున్నాడు. సో ఆ సెల్ఫ్లెస్నెస్ అనేది దిస్ ఇస్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనము ఇంకో ముఖ్యమైన ఆస్పెక్ట్ మెడిటేషన్ గురించి మాట్లాడదాం. ఆ స్లైడ్ చూపిస్తాను నేను. మన భారతదేశం విపాసన మెడిటేషన్ అనే గొప్ప మెడిటేషన్ టెక్నిక్ గౌతమ్ బుద్ధుడు 2500 సంవత్సరాల కింద ప్రపంచానికి ఇది ప్రపంచంలో తీసుకొచ్చాడు. అండ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అయినారు ఇప్పటి వరకు. అండ్ ఈనాటికి కూడా మన ప్రధానమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, that till even in modern times this kind of a technique is very relevant. సో ఇది సాధులకు సంతులకు కాదు, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఇప్పుడు మనం మన డిఐజీ సిఐడి మహేష్ భాగవత్ గారి స్టేట్మెంట్ విందాము దీని గురించి. Our Dharma Seva organization, they were talking about the Dhira app, as well as he mentioned about Vipassana. Vipassana is the gift of India to the world. It started during the Buddha's period, and then S.N. Goenka ji brought from Myanmar to India. In Igatpuri we have the biggest Vipassana center. సో ఇది మహేష్ భాగవత్ గారు స్టేట్మెంట్. మన భారతదేశం యొక్క గిఫ్ట్ ప్రపంచానికి. అదేవిధంగా ఇక్కడ ఒక బ్రేవ్ యంగ్ గర్ల్ ఎవరైతే ఒక ఈ డ్రగ్స్ సమస్యకి గురై చాలా బాధలు పడి తర్వాత విపశ్యన ద్వారా బయటకు వచ్చిన వ్యక్తి, నేను తనని అడిగినప్పుడు ఏమీ సందేహం లేకుండా వెంటనే ఒప్పుకున్నది. నేను యూత్ కొరకు నా మెసేజ్ నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా, వీడియో నాది ఇవ్వడానికి రెడీ ఉన్నా అని చెప్పుకున్నది. సో తనది విందాము. Namaste. My name is Pratiksha Moon and I am from a very small and remote village in Maharashtra. During my engineering, I became drug addict and I dropped out my engineering. Same time, my family also abandoned me and everything was completely spoiled, like everything was destroyed. But by the grace of God, I have found Vipassana meditation, and with the help of Vipassana meditation, I quit all the addictions. Now I am trying to help those who are struggling to come out of their addictions. So not only she has come out of her addictions, now she is ready to help other people. అందరిని హెల్ప్ చేయాలనుకుంటుంది. తనలో గొప్పతనం అది. తర్వాత యువల్ నోవా హరారి అనే ఒక ఇజ్రాయలీ రినౌండ్ హిస్టోరియన్ అండ్ రైటర్, ప్రపంచం వ్యాప్తంగా చాలా ఫేమస్. తను కూడా విపశ్యన గురించి చాలా గొప్పగా చెప్పారు. I would not have achieved this much without Vipassana. So ఎన్నో సార్లు ఇండియాకి వచ్చి విపశ్యన ధ్యానం చేసి వెళ్తూ ఉంటారు. సో ఇది విపశ్యన అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వారి మెంటల్ హెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్, బ్యాలెన్స్ అనేది పెంచడానికి కొరకు, పాజిటివిటీ పెంచడం కొరకు చాలా ముఖ్యమైనది. అండ్ ఇది మంచి వ్యక్తులకు కూడా, మంచి వ్యక్తులు ఇంకా మంచిగా అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన సైన్స్, మన ఇండియన్ సైన్స్, మన స్క్రిప్చర్స్ లో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న సైన్స్ ఇది. న్యాచురల్ లైఫ్ స్టైల్, న్యాచురోపతి అని కూడా అంటారు. సో దీని గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి వ్యక్తికి తెలియాల్సిందే. ఒకటి మీరు గమనించండి, ఏ జంతువు కూడా మందులు వేసుకోదు ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్. మన ప్రకృతి తల్లి ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఒక హీలింగ్ పవర్, ప్రాణశక్తి, హీలింగ్ పవర్ ఇచ్చింది. అయితే ఆ హీలింగ్ పవర్ మనము కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ప్రిన్సిపల్స్, వే ఆఫ్ లైఫ్ ఫాలో అవుతే ఆ హీలింగ్ పవర్ పనిచేస్తుంది. సో అవేందో క్విక్ గా చెప్తాను నేను. బీయింగ్ ఇన్ఛార్జ్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఇన్ తెలంగాణ. సో లైట్ లాస్ట్ మీల్ అంటే సూర్యోస్త సన్సెట్ టైంకి లైట్ లాస్ట్ మీల్ తీసుకోవాలి. ఎర్లీ టు బెడ్ 9:30, గుడ్ క్వాలిటీ స్లీప్, మళ్ళీ రైస్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 8 గంటల విండోలోనే తినాలి మనం, 16 గంటలు రెస్ట్ ఇవ్వాలి డైజెస్టివ్ సిస్టమ్. ఆ రెస్ట్ టైంలోనే హీలింగ్ అవుతుంది.
ఓకే, మూడు పూటలు మనం తినే అవసరమే లేదు. సో ఇది అతి ముఖ్యమైన ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ 16 అవర్ విండోలో ఏదైతే హీలింగ్ అవుతుందో దాంతో డిసీజెస్ రివర్స్ కూడా అవుతాయి. మేము చేసే 2 times నవరాత్రి ఫాస్టింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం, 9 day ఫాస్టింగ్ ప్రోగ్రామ్స్ సంవత్సరంలో. ఎంతో మందికి బీపీ, షుగర్, థైరాయిడ్, ఆటోఇమ్యూన్ కండిషన్స్, కొలెస్ట్రాల్, కాన్స్టిపేషన్, వెయిట్ ప్రాబ్లమ్స్ లాంటివి రివర్స్ కూడా చేసినాం చాలా మంది. సో ఇలాంటి సైన్స్ మన పిల్లలకి, మన యూత్ కి ఎందుకు తెలియకూడదు, మనకే ఎందుకు తెలియకూడదు? అండ్ దీన్ని ఫాలో అవడానికి ఏమీ ఖర్చు లేదు, 0. ఓకే, సో ఒక డాక్టర్, అలోపతి డాక్టర్ యొక్క స్టేట్మెంట్ విందాం. Jai Ma Prakriti. I am Dr. Seema, allopathic doctor. I used to work in government hospital from 26 years. I suffered from severe osteoarthritis, migraine, slip disc, excessive hair fall and many more issues. Allopathic medicines didn't help me. I followed natural lifestyle and cured all my health issues within 5 months. Me and my husband, Dr. Suresh, got so inspired with natural lifestyle that I resigned from allopathy and serving natural lifestyle full time. We help thousands of health seekers cure their diseases naturally and go medicine free. Thanks. ఇప్పుడు న్యాచురల్ లైఫ్ స్టైల్ స్వచ్ఛంద సంస్థ యొక్క ఫౌండర్స్ వారేమంటారో విందాం. नमस्कार। स्वस्थ पैदा होना हमारा जन्म सिद्ध अधिकार है और स्वस्थ रहना हमारा सबसे पहला कर्तव्य है। प्रकृति के नियमों के अनुसार प्रकृति के 5 तत्वों आकाश, वायु, अग्नि, जल और पृथ्वी का संतुलन बनाकर बिना दवाइयों के स्वस्थ रहना ही नेचुरल लाइफस्टाइल है। जय मां प्रकृति। स्वस्थ रहना मानव का परम धर्म है। स्वस्थ रहने का मैकेनिज्म एवं शक्ति कहीं बाहर नहीं बल्कि शरीर के अंदर ही है। हम तेलंगाना के युवाओं को नेचुरल लाइफस्टाइल के प्रति शिक्षित करने के लिए अपना पूरा समर्थन व सहयोग देते हैं। हम आपको अच्छी स्वास्थ्य की बधाई एवं शुभकामनाएं देते हैं। వీరు మహాపంచభూతాలు అంటే పంచతత్వాల గురించి చెప్పారు. పంచతత్వాలు బ్యాలెన్స్ చేసుకుంటే అదే హెల్త్, అదే ఫుడ్. అండ్ వీరు ఏ అమౌంట్ ఛార్జ్ చేయకుండా ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తారు. సో ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది కష్టపడి అందరికి మేలు చేయాలనే భావనతో ముందుకెళ్తున్నారు. మనం వీటి గురించి, ఈ సైన్స్ గురించి తెలుసుకోవడం మన ఒక ధర్మం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హోలిస్టిక్ ఎంపవర్మెంట్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. మన బాడీస్, our bodies are designed to move, they are not designed to sit. సో ఎంత బాడీని మనం మూవ్ చేస్తే అంత మనకు ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో యోగా లాంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డైలీ రొటీన్లో ఇవి ఉండాల్సిందే. సో వీటిని మనము మన స్కూళ్ళల్లో, కాలేజీలలో డైలీ బేసిస్ లో ఇంట్రడ్యూస్ చేయకపోతే అది ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు చేసుకోవాలి. ఐ జస్ట్ షో 1 or 2 వీడియోస్, మీరు ఆ ఇంటెన్సిటీ చూడండి దాంట్లో. ఇలాంటి మైండ్ రిలేటెడ్ సమస్య కూడా ఇంత ఇంటెన్స్ ఎక్సర్సైజ్ తో మనము రివర్స్ చేసేయచ్చు. Intensity of martial arts brings out the feelings of power, courage, protectiveness, and a positive high. How can a person practicing strength training feel low or depressed? Is it even possible? అదే విధంగా punching and body conditioning video. Regular practice of punching or body conditioning breaks the pain barrier and makes the body like a rock.
ఇలాంటి ఎక్సర్సైజెస్, ఇంటెన్స్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మన మైండ్లో ఏదైతే బయోకెమికల్స్ రిలీజ్ అవుతాయో దే విల్ ఓవర్ పవర్ ఎనీ నెగిటివిటీ. ఒక వ్యక్తి యాంగర్లో ఉన్నాడు అండ్ ఇఫ్ హీ డస్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఇమీడియట్లీ different biochemical will release which will get rid of that anger or depression or anything, any feeling. So ఇవి మనం ఈ డిఫెన్సివ్ మెకానిజమ్స్, ఈ డిఫెన్సివ్ టెక్నిక్స్ అన్ని కూడా మన స్టూడెంట్స్ కి నేర్పిస్తే వారు ఎప్పుడైతే ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో, టఫ్ సిచ్యువేషన్, అప్పుడు దే విల్ నాట్ లుక్ టు ఇంటాక్సికెంట్స్ ఆర్ డ్రగ్స్, దే విల్ లుక్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో వారికి ఆ చాయిసెస్ మనం ఇవ్వాలి. నెక్స్ట్, life skills. Youth members, especially high school or college entering tarvata, they experience attraction to the opposite gender and variki relationships lo enter avutaru. So a relationships lo eppudu enter avali, ela enter avali, adi correct aina vallaki leda ane basic knowledge anedi manam I feel that it should be given in the college or school level. అండ్ ప్రికాషన్స్ లాంటివి, అదేవిధంగా లీగల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ మధ్య రిమోటెస్ట్ విలేజెస్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది చాలా నడుస్తుంది. సో ఈ ఫైనాన్స్ అంటే ఏంటి, మనం ఎట్లా అసలు మనీ విలువ అనేది వాళ్ళకి తెలిసేటట్టు ఎట్లా చేయాలి, ఈ అవేర్నెస్ లైఫ్ స్కిల్ లాగా మనము వాళ్ళకి చెప్పాలి. అలాగే హెల్తీ ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఎట్లా గ్రో చేసుకోవాలి. ఇప్పుడు బయట దొరికే వెజిటేబుల్స్ అన్ని కంప్లీట్లీ విత్ పెస్టిసైడ్స్. సో అట్లీస్ట్ మన ఇంట్లో ఆకుకూరలను పెంచుకోవాలి. సో దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. ప్రొటెక్షన్ స్కిల్స్, ప్రతి గర్ల్ చైల్డ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేటివి నేర్చుకోవాలి. అండ్ దే షుడ్ బి స్ట్రీట్ మీద ఎవరైనా ఏమైనా ఏడ్పించినా ఏమైనా చేసినా ఇమీడియట్లీ వాళ్ళని రెండు మూడు బీకి పారిపోయే పొజిషన్లో ఉండాలి. సో ఆ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. అట్లనే కంప్లైనింగ్ టు అథారిటీస్ అట్ అ బేసిక్ లెవెల్. ఒక గ్రాడ్యుయేట్ అవుతున్నాడు, ఒక్కసారైనా పోలీస్ స్టేషన్ ఎట్లుందో చూడాలి. సో ఇలాంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పించాలి మనం. అలాగే లీడర్షిప్ ఇన్ ద రైట్ వే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ అకాడమిక్స్ ఎక్సలెన్స్ అయ్యే వాళ్ళని మనం గుర్తిస్తున్నాం. వేరస్ వీ హ్యావ్ లీడర్స్ ఇప్పుడు ఆర్ట్స్లో, లేకపోతే ఈ ఫిజికల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో, లేకుంటే ఈ సెల్ఫ్లెస్ సర్వీస్లో, మెడిటేషన్లో ఎన్నో రకాలుగా ఎక్సెల్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని కూడా మనం గుర్తించాలి. వాళ్ళలో లీడర్షిప్ అనేది ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు నేను కమిటీస్ గురించి మాట్లాడతాను. సో కమిటీస్ ద్వారా మనం ఆ లీడర్షిప్, అనేక రకాల లీడర్షిప్ మనం ముందుకు తీసుకొచ్చే అవకాశం మనకు వస్తుంది. సో దట్ వాజ్ అబౌట్ హోలిస్టిక్ ఎంపవర్మెంట్. సో ఆ హోలిస్టిక్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే అనేక రకాలుగా ఎంపవర్ అవ్వడం. సో ఓన్లీ అకాడమిక్స్ ఎక్సలెన్స్ తోనే కాదు ఒక మంచి ఫీలింగ్ వచ్చేది. ఈ అన్ని రకాలుగా మంచి ఫీలింగ్ రావాలి, అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే శక్తి రావాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హోలిస్టిక్ ఎంపవర్మెంట్. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ద సొల్యూషన్ అయితే, ఇంకోవైపు ఈ డ్రగ్స్ లాంటి ఈవిల్స్ లాంటివి ఏవైతే జరుగుతున్నాయో సొసైటీలో, లా ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ యొక్క పాలసీస్ కానీ అవి కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మన సొసైటీ నుంచి సజెషన్స్ వారికి వెళ్ళాలి, డిమాండ్స్ వెళ్ళాలి. సో అది ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అన్లెస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్, ఏదైతే ఆ సప్లై సైడ్ ఉందో ఆ సప్లై సైడ్ అనేది సాల్వ్ కాదు. సప్లై సైడ్ కూడా కట్ ఆఫ్ కావాలి. ఎక్కడంటే అక్కడ మనకు ఈ డ్రగ్స్ అనేటివి దొరకదు. సో దాని కొరకు ఏం చేయవచ్చు? సో ఫస్ట్ థింగ్, ఇది ప్రాబ్లం ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో గవర్నమెంట్ తో కాదు. యాజ్ అ సొసైటీ మనం ముందుకు రావాలి, వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఫలానా చోట్ల ఫలానా ఇది జరుగుతుంది అని చెప్పి మనం అన్లెస్ వి టెల్ దెమ్, దే విల్ నాట్ బి ఏబుల్ టు యాక్ట్ ఆన్ ఇట్, రైట్? సో రిమోటెస్ట్ ప్లేసెస్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం లా ఎన్ఫోర్స్మెంట్ దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో అందుచేతనే యూత్ లీడర్స్ ని మనం జనరేట్ చేసి యూత్ కి ఈ ట్రైనింగ్ అనేది ఇచ్చి అట్ ఎ బేసిక్ లెవెల్ ఎనీ క్రైమ్ ఏదైనా జరిగింది, సో దే షుడ్ బి ఏబుల్ టు కంప్లైంట్, రైట్? ఇప్పుడే మాట్లాడుకున్నాం అది.
సో ఓన్లీ డ్రగ్ క్రైమ్సే కాదు, ఎనీ క్రైమ్ దే షుడ్ బి ఏబుల్ టు కంప్లైంట్. వాళ్ళకి మనం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఇంకా ఫిజికల్ అబ్యూస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాలేజ్లో, స్కూల్లో. సో వాళ్ళకి ఆ ధైర్యం చెప్పాలి, అవేర్నెస్ ఇవ్వాలి, కంప్లైంట్ చేసే విధానం చెప్పాలి. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంటి ఆర్ యాంటీ కరప్షన్ బ్యూరో లాంటి సంస్థలకు కూడా ఎట్లా మనం కంప్లైంట్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియాలి. ఎవరైనా చెట్లు కొట్టేస్తున్నారు, ఇప్పుడు పర్యావరణం ప్రతి చెట్టు మనకు విలువైంది, ఎట్లా కంప్లైంట్ చేయాలి, అలాంటిది రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఎట్లా. సో ఆల్ దీస్ థింగ్స్ దే హావ్ టు బి ట్రైన్డ్. సో దీంతో ఏం జరుగుతుందంటే ఆ లా ఎన్ఫోర్స్మెంట్ సైడ్ కూడా దే విల్ బి ఎంకరేజ్డ్ అండ్ మోటివేటెడ్. అరే సిటిజన్స్ ఇంత పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, మనం కూడా వీ షుడ్ స్టెప్ అప్ అని చెప్పి వారు కూడా మోటివేట్ అయ్యి అండ్ ఈవెన్ బెటర్ పాలసీస్ కూడా చేయడం కొరకు వాళ్ళు ముందుకు వస్తారు. పోర్టల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతిసారి పోలీస్ స్టేషన్ కు ఇంకెక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయలేము. ఒక ఆన్లైన్ పోర్టల్, వెబ్ పోర్టల్ అనేది ఉండడం చాలా ముఖ్యం. అండ్ మన ఐడెంటిటీ లేకుండా కంప్లైంట్ చేయడం అది కూడా అతి ముఖ్యం. సో దీని గురించి ధర్మసేవ పర్సూ చేస్తున్నది. అనానిమిటీ ఆఫ్ ద కంప్లైనెంట్ అండ్ ఫీడ్బ్యాక్ టు ద కంప్లైనెంట్. సో ఇప్పుడు మనం సొల్యూషన్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. నౌ వే ఫార్వర్డ్. సో ఎలా ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళాలి అది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ 26th జూన్ నాడు మనం చేయబోయే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో, సో దాన్ని సెన్సిటైజేషన్ అని అంటున్నాము. సెన్సిటైజేషన్ ఇస్ అ ఫౌండేషన్ ఫర్ చేంజ్. సో అది పునాదులు. సో దాని భాగంగా మనం ఏం చేయబోతున్నాం, అవేర్నెస్ ఆన్ సొసైటల్ ఈవిల్స్ మనం మాట్లాడుకున్నాం. డ్రగ్ అబ్యూజే కాదు, ఎన్నో ఈవిల్స్ ఉన్నాయి. సో అవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదే విధంగా మనం ఎట్లా మాట్లాడుకున్నాం, స్టూడెంట్స్ కి ఇది తెలియజేయడం అనేది ఇంపార్టెంట్. దెన్ సెన్సిటైజేషన్ అవుతుంది ర్యాలీ, హ్యూమన్ చైన్ అండ్ ఓత్ ద్వారా. యాంటీ డ్రగ్స్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ కమిటీస్ ని మనం ఏర్పరచుకోవాలి. సో ఈ 26th జూన్ మనకు బిగినింగ్, ఎండ్ కాదు. దీని తర్వాత ఈ కమిటీస్ ఫామ్ చేసుకొని స్కూల్లో ఉన్న కమిటీస్, ఇక్కడ సెంట్రల్ కమిటీస్, ధర్మసేవ మరియు తోటి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. అనేక రకమైన ఎక్స్పర్టీస్ ఉంది. సో ఆ కనెక్టివిటీ అనేది ఏర్పరచుకొని, ఫర్ ఎగ్జాంపుల్ యోగా కమిటీ ఇన్ స్కూల్ is connected to the yoga committee in Dharma Seva or in another organization. ఆ యోగా గురించి కంటిన్యూస్ టచ్ లో ఉండి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేయడం. సో ఇది ఆన్గోయింగ్ బేసిస్ లో మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఇప్పుడు ఒక చిన్న వీడియో, లాస్ట్ ర్యాలీ మనం చేసింది ఎంత ఇంటెన్స్ గా ఉందో, స్టూడెంట్ మెంబర్స్ ఎంత ఇన్వాల్వ్ అయినారో, వారు ఆ స్లోగన్స్ చెప్పినప్పుడు ఎంత వాళ్ళ మైండ్ ఇంపాక్ట్ అయిందో మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే ఆ ప్లాకార్డ్స్ పైన ఏమేమి రాస్తుంది అది కూడా అబ్జర్వ్ చేయండి. ఆరోగ్యాన్ని కాపాడదాం, చెట్లను పెంచుదాం, ఆరోగ్యాన్ని కాపాడదాం. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముందు అని గుండెలు చీల్చుకొని వాళ్ళు అరిచినప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్ హిట్ చేస్తున్నారు. దే ఆర్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ దేర్ సబ్ కాన్షియస్ మైండ్ దట్ దే విల్ నాట్ కన్స్యూమ్ సచ్ బ్యాడ్ సబ్స్టెన్సెస్ అండ్ దే విల్ నాట్ లెట్ అదర్స్ కన్స్యూమ్ ఇట్. సో అలాంటి ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తుంది. అందుకని ఈ అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓత్ టేకింగ్ చూద్దాము. హ్యూమన్ చైన్ ఫామ్ చేసి ఓత్ టేకింగ్. హ్యూమన్ చైన్ అంటే ఒకరినొకరు హ్యాండ్స్ ఇట్లా పట్టుకొని మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్ టైం వరకు అని చెప్పి ఒక ఓత్ తీసుకోవడము. ఇది అబ్జర్వ్ చేయండి. షాద్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేసిన ప్రోగ్రామ్ ఇది. ఒక 10 minutes ట్రాఫిక్ మొత్తం
ఆపేయడం జరిగింది పోలీస్ వారి సహకారంతో. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో ఒకసారి చూడండి. అలాగే మేము కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పదార్థాల దగ్గరికి దాని జోలికి వెళ్ళము. ఓన్లీ ఆరోగ్యం పెంచుకునే మార్గాలు, మంచి మార్గాలు ఎన్నుకుంటాము. థ్యాంక్ యూ. So that was about the implementation aspect. సో సస్టైనెన్స్ ఈ 26 తర్వాత ఎట్లా సస్టైన్ చేస్తాం అనేది ఒకటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మేము ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ లో ఫ్రీ మెడిటేషన్ సెషన్స్ డైలీ కండక్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ లో ఫ్రీ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. పైలట్ లెవెల్లో కొన్ని సంస్థలు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ జాయిన్ అవుతున్నాయి. టీచర్స్ కూడా జాయిన్ అయినారు, స్టూడెంట్స్ కూడా జాయిన్ అయినారు, కలిసి చేస్తారు ప్రోగ్రామ్. అండ్ దే ఎంజాయ్ ఇట్ సో మచ్. అలాగే స్ట్రెంత్ ట్రైనింగ్ క్లాసెస్, న్యాచురల్ లైఫ్ స్టైల్ సెషన్స్ టు స్టే మెడిసిన్ ఫ్రీ అండ్ ఫ్రీ కన్సల్టేషన్. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. స్పోర్ట్స్ కి ఇప్పుడు ఉమా మేడం ఆల్రెడీ మీకు మాట్లాడింది, స్పోర్ట్స్ కి తనే ఇన్ఛార్జ్. సో ఇలాంటివి మనం ఆన్గోయింగ్ బేసిస్ లో చేసుకునే మార్గాలు ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాము. అండ్ దీనికి పాయింట్స్ ఇవ్వడం, జీరో పాయింట్స్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడము, జాబ్ కి వెయిటేజ్ ఇవ్వడము, రివార్డ్స్ ఇవ్వడం అనేది కూడా మనం చేయాలి. చేస్తే దాంతో స్టూడెంట్స్ ఎంకరేజ్ అవుతారు. వాట్సాప్ గ్రూప్లలో ఈ ఫార్మాట్ లో రోజు పోస్ట్ చేస్తున్నారు. మీరు ఈ ఫార్మాట్ చూడండి. హెల్త్ గురించి ఇంకేమో మనము నేర్చుకునే అవసరం లేదు. స్పిరిచువల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్, ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ సింగిల్ పోస్టింగ్ ఫార్మాట్. సో ఉదాహరణకి ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్ ఓన్లీ వెన్ హంగ్రీ, ఇది ఒక సిద్ధాంతం. మనము డైలీ పోస్టింగ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము స్టూడెంట్స్ లో, పార్టిసిపెంట్స్ లో. I request all the participants kindly mute yourself. సో ఇప్పుడు దీంతో వే ఫార్వర్డ్ ఒక కన్క్లూజన్ ఏం చేసుకోవచ్చు అంటే, అల్టిమేట్ ఫస్ట్ ఇమ్మీడియట్ కన్క్లూజన్ ఇస్ మనము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేద్దాము. అందరము అనేక రకమైన ప్రోగ్రామ్స్, దాని గురించి కూడా ఇది తర్వాత కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము. కానీ దీని ఇంప్లికేషన్స్ ఫ్యూచర్ లో ఎలా ఉంటాయంటే, ఈ హోలిస్టిక్ ఎంపవర్మెంట్ అనేది చేస్తూ మనకు ఈ ఏదైతే సొల్యూషన్ మనం కోరుతున్నామో ఆ సొల్యూషన్ తప్పకుండా వస్తుంది. అండ్ మనం ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్తగా వచ్చే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా హోలిస్టిక్ ఎంపవర్మెంట్ ఇంట్రొడ్యూస్ చేయాలనే రిక్వెస్ట్ మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ వీటికి కూడా క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కానీ ఇది ఎస్టాబ్లిష్ అవ్వదు ఫుల్గా, అది అప్పటి వరకు పైలట్ లెవెల్లోనే ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. జాబ్లలో రికగ్నైజ్ చేయడం. నేను ఇండస్ట్రీ నుంచి కాబట్టి, ఎన్నో ఇండస్ట్రియల్ అసోసియేషన్ మెంబర్ కాబట్టి అక్కడ నేను దీనికి రికగ్నిషన్, ఇలాంటి ఎంపవర్మెంట్ యాక్టివిటీస్ చేసిన వారి స్టూడెంట్స్ కి రికగ్నిషన్ వచ్చేటట్టు, జాబ్స్ లో కూడా వెయిటేజ్ వచ్చేటట్టు నేను కృషి చేస్తున్నాను ఆల్రెడీ. అదేవిధంగా హోలిస్టిక్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ అయిపోగానే ఆగద్దు. జాబులు చేసేవారు కూడా కంపెనీలలో కూడా ఇవి ఫాలో అయ్యి ఇలాంటి యోగా, స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ చేయడం. సో ఒక సొసైటీ మొత్తం కూడా ఈ డైరెక్షన్ లో వెళ్తే గానీ మనకు సొల్యూషన్ అనేది రాదు. సో దానికి మనం ఎంతో కృషి చేసేది ఉంది కలిసి. దీంతో ఈ విజన్ అండ్ రోడ్ మ్యాప్ యొక్క డిస్కషన్ నేను ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్విక్ గా ఈ ప్రోగ్రామ్ చేసుకొని మీరు అనేక వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుండి మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరు ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న టాక్ లో ఎందుకు
మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అనేది ఐ హోప్ యూ హ్యావ్ అ వెరీ క్లియర్ ఐడియా నౌ. అండ్ ఈ 26 తర్వాత ఏంటి అనేది కూడా క్లియర్ ఐడియా ఉంది. ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకుందాం అనేది కొంత మాట్లాడుకుందాము. సో మీకు ఆల్రెడీ లింక్ షేర్ చేయడం జరిగింది. ఒక వెబ్సైట్ ఉంది, theera.in లో స్టేట్ వైడ్ ర్యాలీస్ అనే పేజ్ ఉంది. అది మీ అందరికి ఆల్రెడీ లింక్ ఉంది మీ దగ్గర. సో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టేట్ వైడ్ ర్యాలీస్ లో ఏమేమి చేస్తున్నాం అనేది మనం మాట్లాడుకున్నాం, అది ఇక్కడ ఉంది. ధీరా విజన్ అండ్ రోడ్ మ్యాప్ డాక్యుమెంట్ ఉంది ఒకటి, సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాచ్ ఫౌండర్స్ వీడియో మెసేజ్, అంటే నేను ఒక మెసేజ్ ఇచ్చిన విచ్ స్టూడెంట్స్కి కూడా మీరు చూపించవచ్చు ఆ మెసేజ్, అది ఇక్కడ ఉంది. తర్వాత ర్యాలీస్ ఎట్లా, ఇప్పుడు మనం 2 వీడియోస్ చూసినాం ర్యాలీస్ ఓత్ టేకింగ్వి, అవి ఉన్నాయి ఇక్కడ. తర్వాత యూనిటీ ఫర్ ఎ నోబెల్ కాజ్, అంటే అందరు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు, ఏ విధంగా మనం కష్టపడి ఇది ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలనేది ఇక్కడ ఉంది. తర్వాత హౌ ఇట్ వర్క్స్, సో మీరు ఇప్పుడు ఈ బ్లాక్ డయాగ్రామ్ లాగా ఒకటి ఉంది, దాంట్లో మీరు ఆల్రెడీ ఈరోజు వెబినార్ అటెండ్ అయినారు. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ లో ప్రిపరేషన్ చేసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్తో. తర్వాత ఒక మోటివేషనల్ సెషన్ జూన్ 26 నాడు మార్నింగ్ 10 to 10:30 అన్ని స్కూల్స్ కాలేజెస్ నుంచి అందరూ కూడా, మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ జాయిన్ ఫర్ అ మెసేజ్. 10 to 10:30 ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక మోటివేషనల్ మెసేజ్. మన స్టేట్ లో ఉన్న ప్రముఖులు చాలా మంది ఆ మెసేజ్ లో వాళ్ళ మెసేజ్ ఒక 1 minute 2 minute మెసేజెస్ ఉంటాయి. అది అందరూ స్టేక్ హోల్డర్స్ వినాలి, అందరూ స్టూడెంట్స్ కూడా వింటే చాలా మంచిది. తర్వాత ఇక్కడ హౌ టు కండక్ట్ అనేది ఒక డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే పేజ్ నుంచి. ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడినది రికార్డింగ్ ఇక్కడ ఉంటుంది ఇదే పేజ్ లో. సో ఎవరైతే మీకు ఈ టైమింగ్స్ కన్వీనియంట్ లేదనుకోండి, 10 to 10:30 ఆర్ 10 to 11 టైమింగ్స్ కన్వీనియంట్ లేని వాళ్ళు ఆఫ్లైన్ లో రికార్డింగ్ చూసుకోవచ్చు నేను మాట్లాడింది. తర్వాత సర్టిఫికెట్స్ టెంప్లెట్, డౌన్లోడ్ సర్టిఫికెట్. సో మీ స్టూడెంట్స్ కి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒక టెంప్లెట్ చేసింది ఉంది విత్ లోగోస్ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, హైకో, పోలీస్, ఎక్సైజ్, అందరి లోగోస్ తో, స్వచ్ఛంద సంస్థల లోగోస్ తో అందరితో ఒకటి టెంప్లెట్ ఉంది. అది మీరు వాడుకొని స్టూడెంట్స్ కి సర్టిఫికెట్ ఇవ్వచ్చు. తర్వాత సోషల్ మీడియా అండ్ ప్రెస్ రిలీజ్. సో ధీరా ప్రాజెక్ట్ సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు దీనిపైన పోస్ట్ చేస్తే కానీ, మీరు దీన్ని ఫాలో అవుతే కానీ మీకు గ్లోబల్ రీచ్ అనేది వస్తుంది. సో మొత్తం అన్ని నాట్ ఓన్లీ ఇన్ యువర్ లొకేషన్ బట్ ఇన్ ద స్టేట్ అండ్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ ఇన్ ద గ్లోబల్. సో అన్నిటికీ వెళ్ళిపోతుంది మీ ఫొటోస్ కానీ ఏమైనా అప్లోడ్ చేస్తే. సో అది తర్వాత మీకు మీడియా పర్సన్స్ నంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద నెక్స్ట్ 1-2 days. సో మీరు ఆ లోకల్ మీడియా పర్సన్స్ తోని ప్రెస్ లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్స్ కి మీరు యూఆర్ వెల్కమ్ టు కాల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోగ్రామ్. తర్వాత ఈ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు చూపించేది ధీరా యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ గురించి డాక్యుమెంట్ ఉంది ఒకటి. సో ఎట్లా కండక్ట్ చేసుకోవాలి అనే దాని మీద దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్, యాంటీ డ్రగ్స్ ర్యాలీస్, హ్యూమన్ చైన్ అండ్ టేకింగ్ ఓత్, వాటి పర్పస్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ, అవి ఇక్కడ లిస్ట్ చేసినాం. సో ఇవి స్టూడెంట్స్ కి కూడా తెలియాలి, వై దే ఆర్ డూయింగ్ ద ర్యాలీ, వై దే ఆర్ డూయింగ్ టేకింగ్ ఓత్. సో అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాము. అండ్ బ్యానర్స్, స్లోగన్స్ ఏమి ఉండాలి ఆ డీటెయిల్స్ ఇచ్చినాము. సో బ్యానర్ అనేది మీరు చేయించుకోవాల్సి వస్తుంది, అదొకటి ఖర్చు. సో సింపుల్ ఒక ఐ థింక్ 200-300 rupees లో బ్యానర్ అవుతుంది, క్లాత్ బ్యానర్. స్లోగన్స్, ఏం స్లోగన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్లకార్డ్స్ కూడా చేసుకోవాలి, కానీ ప్లకార్డ్స్ స్టూడెంట్స్ తో మీరు చేయించవచ్చు. చిన్న ఇట్లా ఒక 2x2 or 2x3 సైజ్ ఒకటి కార్డ్బోర్డ్ కట్ చేసి దానిపైన రాసుకొని అదే ప్లకార్డ్ లాగా చేసుకోవచ్చు. ప్లకార్డ్ మీద ఏం రాయాలో ఇక్కడ రాసి ఉంటుంది. Sorry, sir. One of the participant is asking,
where do we find this page? When do we? Where do we find this page? వాళ్ళకి ఒకసారి బ్యాక్ వెళ్ళి ఎలా టు కమ్ ఇన్ టు దిస్ పేజ్ అన్నది ఒకసారి మళ్ళీ చూపించు. అదే కమింగ్ టు దిస్ పేజ్ లో ఇప్పుడు ఇది మెయిన్ వెబ్సైట్ లో dira.in index.php ఈవెంట్ స్టేట్ వైడ్ ర్యాలీస్. మనకి సార్ ఈ గ్రూప్ సెపరేట్ గా ఉంటే మనం ఇది పంపించి వాళ్ళకి జస్ట్ స్టెప్ చాట్ విండోలో నేను ఇది పేస్ట్ చేస్తాను. ఓకే. ఇది దీనికి వెళ్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో ఒకటి హౌ టు డూ ర్యాలీస్ అని ఒకటి ఉంది. డాక్యుమెంట్ డౌన్లోడ్ ద డాక్యుమెంట్ ఆన్ హౌ టు కండక్ట్ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్. ఇది ఇంకా యాక్చువల్లీ నేను ఇంకా అప్ చేయలేదు. ఇది మేబీ బై లంచ్ టైం వరకు అప్ అవుతుంది లింక్. సో అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హౌ టు కండక్ట్ అని చెప్పి. బట్ అది మీకు చూపిస్తున్నా ఇప్పుడు. సో ర్యాలీకి వచ్చేసి ఇవి ప్లకార్డ్స్ తెలుగులో కూడా ఉన్నాయి. తర్వాత ఒక మైక్ అవసరం ఉంటుంది మీకు, అదొక ఖర్చు. దెన్ డిస్టెన్స్ మీరు మాక్సిమం ఒక 1 కిలోమీటర్ అట్లా పెట్టుకోండి, డిపెండింగ్ ఆన్ ద ఫిట్నెస్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్. మరి ఎక్కువ పెడితే టైర్డ్ అయిపోవద్దు. తర్వాత హ్యూమన్ చైన్ ఫార్మేషన్ కి ట్రాఫిక్ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ద ట్రాఫిక్. తర్వాత వాళ్ళు ఏమనాలి హ్యూమన్ చైన్ అప్పుడు వాళ్ళతోనే మీరు చెప్పించండి. అది ఓత్ హ్యూమన్ చైన్ అప్పుడు అది ఏమనాలనేది ఇక్కడ ఓత్ ఏమనాలనేది ఇక్కడ ఉంది. తర్వాత ఆర్ట్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ అండ్ స్టేజ్ షోస్. ఇవి మీకు ఆల్రెడీ మీరు చేయిస్తున్నారు మీ స్కూల్స్ లో. బట్ సమ్ సజెషన్స్ ఆర్ దేర్, టాపిక్స్ ఏముండొచ్చు అని. తర్వాత ఎంపవర్మెంట్ కమిటీ ఫార్మేషన్. So beyond this rally, we want that we are all connected and we form committees and మేము ఆ కమిటీ లీడర్స్ టచ్ లో ఉండి గైడ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్దామనే ఒక ఆలోచనలో ఉన్నాము. అండ్ కమిటీస్ ఏముండాలనేది ఇక్కడ అది కూడా అప్లోడ్ అవుతుంది ఆ పేజ్ లో. సో ఇది దేర్ ఆర్ అబౌట్ 15 కమిటీస్. ఆ 15 కమిటీస్ పేర్లు దీరా లీడర్షిప్, న్యూస్ లెటర్ అండ్ సోషల్ మీడియా, సెలబ్రేషన్స్ అండ్ ఆర్ట్స్, natural lifestyle, vipassana meditation and good values, yoga, strength training and martial arts, sports, adventure, nature walks and wildlife, selfless social service, mental health and de-addiction, academics, jobs and entrepreneurship, technology, awareness. So ఇవన్నిటికీ కూడా మా వైపు నుంచి ఎక్స్పర్ట్స్, సెల్ఫ్లెస్ పీపుల్ టచ్ లో ఉంటారు. ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అలాంటి వ్యక్తులే దీంట్లో ఉంటారు. నో పబ్లిసిటీ, నో మనీ, నథింగ్, జస్ట్ సెల్ఫ్లెస్నెస్. అండ్ ఇంకో విషయం కూడా మీకు చెప్తాను, ధర్మసేవ డొనేషన్స్ అడగదు. ఓకే, సో ఇట్ ఈస్ ప్యూర్లీ సెల్ఫ్లెస్ సర్వీస్. సో ఇది బ్యాక్గ్రౌండ్, ఇది టోటల్ ఐ థింక్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు కన్వే. సో దీంతో నేను టాక్ I invite all the gurus, respected people who are there, please మీ సజెషన్స్ ఇవ్వండి. దీన్ని మనం ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్ లాగా చేయాలి. ఈసారి కూడా సక్సెస్ చేయాలి అండ్ చాలా ముందుకు వెళ్ళేది మనం. సో ప్లీజ్, థ్యాంక్ యూ. Thank you, sir, for your insight, entire program details. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి. ఆల్రెడీ మన లింక్ చాట్ బాక్స్ లో పెట్టారు. ఆ చాట్ బాక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు అన్ని సిస్టమేటిక్ గా ఏది కావాలంటే అది కనబడుతుంది. సో ఎలా ప్రొసీజర్ చేయాలి, ఏం చెప్పాలి, ఊరితో సహా అన్నీ ఉన్నాయి అందులో. మైక్ అనేది మన స్కూల్స్ లో ఆల్మోస్ట్ వాళ్ళందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఐ డోంట్ థింక్ యూ ఇన్కర్ ఎనీ ఎక్స్పెన్సెస్. బట్ ఒక బ్యానర్ ఒకటి చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ప్లే కార్డ్స్ మన దగ్గర ఆల్రెడీ ప్లే కార్డ్స్ ఉంటాయి కాబట్టి స్పోర్ట్స్ డే కానీ మనం రకరకాలుగా వాడతాం కాబట్టి సో అవే ప్లే కార్డ్స్ మీద మీరు జస్ట్ ఒక పేపర్ ప్రింట్అవుట్ తీసి పెట్టచ్చు.
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. యాడ్ చేయగలుగుతాం. సునీల్ ఎవరిది వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు కదా? ఎస్ సార్. ఓకే. శ్రీలత గారు వెబ్సైట్ లింక్ పెట్టారండి, అందులోనే అన్ని ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కావాలంటే మీరు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఇప్పుడే క్లారిఫై చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ అంత డీటెయిల్డ్గా ఉంది, బట్ స్టిల్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కొన్ని లింక్స్ మధ్యాహ్నం వరకు అప్ అవుతాయండి. అన్ని లింక్స్ ఓపెన్ కావు, కొన్ని లింక్స్ ఆఫ్టర్నూన్ వరకు సెట్ అయిపోతాయి. సో మేబీ 1 o'clock తర్వాత మీరు టోటల్ గా ఫైనల్ ఫామ్ లో చూసుకోవచ్చు. మీరు మీ స్కూల్స్ లో ఏ విధంగా చేయాలనుకుంటున్నారో షేర్ చేసుకోవచ్చు. తాత్కాల సీట్లు చూస్తాను బుక్ అయితే You can just share your ideas and views how you're going to celebrate this. బయటికి వెళ్ళిన తర్వాత అవుతుందా మరి? మీటింగ్లు కాదు, ఇది ఫీచర్స్ సీట్లు పేరు Yes, sir. Inspire Society for Rural Development. Sir, please kindly. అందరికీ నమస్కారం. Yes. ఈ రోజు ఈ సెషన్ యొక్క ఉపయోగం చాలా సమాజానికి, విద్యార్థులకు, పాఠశాలలకు, కళాశాలలకు చాలా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జూన్ 26వ తేదీ రోజు విజయవంతంగా కామారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో విజయవంతం చేయడానికి మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉపయోగాన్ని విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you so much, sir. ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే సొసైటీ ఎలా ఉంది, పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు బిజీగా ఉన్నారు. చదువు వాళ్ళ వర్క్ షెడ్యూల్స్ లో వాళ్ళ స్ట్రెస్ లో వాళ్ళు ఉన్నారు. పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం వల్ల ఇంకా వేరే వాటికి తొందరగా ఇంట్లోనే అయిపోతున్నారు. అంటే ఫ్రెండ్స్ త్రూగా వాళ్ళు ఏదో అదేంటో ఒకసారి ట్రై చేద్దాం, అదేదో సిగరెట్ అంటారు, లేకపోతే ఏదో చాక్లెట్స్ అంటారు, అది ఇదే డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉన్నాయి. అది అంటే అది కూడా మేము ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా తీసుకుంటాము డిపార్ట్మెంట్ నుంచి, అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయని. అది కూడా ఫ్యూచర్ లో ఫ్యామిలీ దీన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకొని పోవాలి. ఒక్కళ్ళతోనే అయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ ఏం లేదు, ఇంకా పిల్లలు ఇలాగే కంటిన్యూ అయితే మనం ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఇంకా మన పిల్లలు అనే వాళ్ళని చూడలేము. ఇప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఇలాంటి లేట్ గా పడుకోవడము, లేట్ గా లెగడము, అండ్ జంక్ ఫుడ్స్ తినేసి వాళ్ళ హెల్త్ పాడు చేసేసుకోవడం, ఎనర్జీ ఏదంతా రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. సో మనం అంటే స్కూల్ అనేది మన గ్రాస్ రూట్ లాగా అనమాట. ఒక చెట్టుకి వేరు ఎంత ఇంపార్టెంటో ఇది స్కూల్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో మనము ఈ చిన్న పిల్లల్లో నుంచే అది ఇన్కల్కేట్ చేస్తే అది ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఇంకా మనం చెప్పక్కర్లేదు. అండ్ స్కూల్ ఈజ్ ఫస్ట్ ప్రైమరీ స్టేజ్ అన్నమాట. మనం ఒక ఇత్తనం భూమిలో నాటినట్టు స్కూల్ అంటే మనకు ఒక భూమి, అది సీడ్ అంటే ఒక చైల్డ్, అది భూమిలో ఎంత జాగ్రత్తగా మనం పెట్టగలిగితే అంత చక్కగా పెరుగుతుంది. అంతే అలాగే ఇది ఇప్పుడు ఇంతాక సార్ చూపించినప్పుడు మన షాద్ నగర్ లో పిల్లలు అందరు గట్టిగా అరుస్తున్నారు. అరిచి వాళ్ళు చెప్తున్నప్పుడు అదేంటి ఆటోమేటిక్ గా ఇప్పుడు మన ఫ్రీడమ్ టైంలో కూడా అలాగే కదా, వందే మాత్రం అని మనం ఏదో August 15th 26th జై హింద్ అంటే సరిపోదు కదా. అది మన మనసులో నుంచి రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చెప్తేనే కదా మన వాల్యూస్, వాళ్ళు ఎంత కష్టపడి ఫ్రీడమ్ తెచ్చారు,
ఎంతమంది ప్రాణాలు కోల్పోతే మనకు వచ్చింది ఫ్రీడమ్. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్నది వాళ్ళకి తెలియజేయాలి కదా. తెలియజేస్తేనే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు పేరెంట్స్ కి టైం లేదు. ఐటీస్ అవి నైట్ షిఫ్ట్లు అది ఇది అని వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అనుకుంటున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కానీ బట్ పిల్లలు ఎలా అయిపోతున్నారు, ఏమవుతున్నారు అని ధ్యాస పెట్టలేకపోతున్నారు. సో అట్లీస్ట్ యాజ్ అ టీచర్స్ మన డ్యూటీ ఏంటంటే మన 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 చేతిలో ఉన్నంత సేపు మనం సాధ్యమైనంత మటుకు మంచి వాల్యూస్ మనం ఇస్తే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ అది క్యారీ చేసుకుంటారు. సో ఇంకెవరైనా మీరు మీ స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని మీరు చెప్పిన చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ 1 year నుంచి మేము కామారెడ్డి జిల్లాలో వర్క్ షాప్స్, సెమినార్స్ ద్వారా డ్రగ్ అడిక్షన్ సంబంధించి, మెంటల్ హెల్త్ కి సంబంధించి, డ్రగ్ ఫ్రీ కామారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెన్సేషన్ ప్రోగ్రామ్స్, చైల్డ్ రైట్స్ పైన, ఈ చైల్డ్ అబ్యూస్ పైన, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ పైన, వీటిపైన అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఒక మంచి సమాజాన్ని నిర్మించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. సో అలా మనం ప్రతి ఒక్కళ్ళం ఒక సోల్జర్ ఏమనుకోండి, ఈ ప్రోగ్రామ్ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వరకు నిశాంత్ రెడ్డి గారు ఇంకొక ఒక 3-4 కలిసి చేశారు స్టార్టింగ్. అఫ్ కోర్స్ ఇది సార్ థాటే, బట్ వారొక్కళ్ళతో కాదు కదా, మనం అందరం కలిసి యునైట్ అయితేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వగలదు. బట్ ఇప్పటి వరకు ఇంత దూరం తేయగలిగారు, ఇంత బ్యూటిఫుల్ గా దీన్ని స్ట్రక్చర్ చేయగలిగారు అంటే ఆ క్రెడిట్ అంతా సార్దే. ఆయన సంకల్ప బలం ఇది. ఈ ప్రోగ్రామ్ ని ఇది ఇలా సక్సెస్ చేయాలి, ప్రతి ఒక్క పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే ఒక మంచి ఆలోచనే ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే మీరు ఆలోచించండి, ఒక ఈ ఇంతమందిని మీరు ఇంతమంది జాయిన్ అయ్యారు. ఇది మామూలుగా జాయిన్ అవ్వాలి అంటే ఎంత ఇబ్బంది పడుతుంది, అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. సో ఆ సంకల్ప బలం అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. అంటే ఇది ఏదో పొద్దున పోయి సాయంత్రం వచ్చేస్తున్నాం మనము, ఓకే విన్నాము, అటెండ్ చేయమన్నారు, అటెండ్ చేశారని కాకుండా దీని వెనుక ఆంతర్యం అర్థం చేసుకొని మీరు ఎంత చేయగలిగితే అంత, అన్ని చేయాలని కూడా లేదు, మీరు ఎంత చేయగలుగుతారో, మీ లిమిట్స్ ఎంత ఉందో అంతలో మీరు చేయండి. సో ఇప్పుడు మీరు కామారెడ్డి నుంచి ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్. సో అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ ఏరియాస్ లో కొంచెం చేసుకుంటే చాలు, అది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ మనకి దేవుడిచ్చిన వరం ఏంటంటే మనం స్కూల్లో ఉన్నాం. స్కూల్ అంటే చిన్న లేత మనసులు, వాళ్ళ మైండ్స్ చాలా లేతగా ఉంటాయి. సో మనం ఏమి చెప్తే అదే మనకి కూర్చుండిపోతుంది. సో పెద్ద పిల్లలు అంటే కాలేజ్ వచ్చేసాక ఆల్రెడీ ఒక అది మొక్క వంగని మానే వంగుతుందా అనే సామెత ఉంది. సో వాళ్ళ మొక్కలు మనం ఎలా పెడితే అలాగే ఎదుగుతారు వాళ్ళు. సో ఇది మన ఒక బ్లెస్సింగ్ అనుకోవాలి మనకి ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. సో ప్రతి ఒక్కళ్ళు మీకు ఏది సాధ్యమవుతో అది చేయండి. ఒక కాంపిటీషన్స్ చేసి అవేర్నెస్ చేస్తారా, నో ప్రాబ్లం. ఈ ర్యాలీస్ చేస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. బట్ మీ ఫెసిలిటీస్, మీ సరౌండింగ్స్ ఎలా ఉందో మాకు ఐడియా లేదు కాబట్టి, సో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఇబ్బంది ఉన్నా, సో అట్లీస్ట్ ఇప్పుడు మీ క్లాస్ లో మీరు ఇవి చేసిన మనకు ఆర్ట్స్ అనేది ఉంది, ఎలక్యూషన్ అనేది ఉంది, సమ్ సింగింగ్ కాంపిటీషన్, సంథింగ్ పోయట్రీ, దీని గురించి ఏదైనా ఒక మంచి ఇనిషియేటివే కదా. వాళ్ళ ఎనర్జీస్ ని మనం ఛానలైజ్ చేస్తే బాగుంటుంది. మనకి ఇప్పుడు ఈ గ్రూప్స్ అన్ని కూడా స్పోర్ట్స్, మనకి మెడిటేషన్, యోగా ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఆ గ్రూప్స్ అయ్యాక మీరు మీ పిల్లలకి కూడా ఇవ్వచ్చు, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో మనకి ఈ లైఫ్ స్టైల్స్ కూడా ఉంది. సో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఒకరికొకరు మనం మ్యూచువల్ గా చేసుకోవాలి. మీ దగ్గర ఒక స్ట్రెంగ్త్ ఉండొచ్చు, సో మీరు కూడా షేర్ చేయొచ్చు. మీరు ఏదైనా నేర్పించదలుచుకుంటే తప్పకుండా మీరు ముందుకు వచ్చి యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే మీరు ఇస్తే మేము ఇంకా ఈ 2 రోజుల్లో కూడా అది యాడ్ చేసి we will take it forward. మీరు ఇంకెవరైనా షేర్ చేయదలుచుకున్నారా? నో మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో అందరికి క్లియరా ప్రోగ్రామ్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి?
Just show your thumbs up, whoever is on the screen. Yes. Are you clear with the program? Please show thumbs up. Yeah, thank you. Thank you, sir. Thank you, Lingareddy garu. Thank you, Prakash garu. Any doubts? Thank you, sir. Thank you, Babu garu. సో ఇలాంటి డౌట్ లేకుండా కూడా సార్ చాలా బాగా సైట్ ని క్రియేట్ చేశారు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంది ఆ సైట్ కూడా. సో ఇంకా లేదు, మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయి. సో మొత్తం టీం అంతా రెడీగా ఉంటుంది చేయడానికి. థ్యాంక్ యూ గోపీచంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. So can we conclude the session, sir? If no one is having any doubts, we'll close the session. So thank you for your wonderful participation, and I really thank the people who have joined. 9:55 ke join ayipina vallu kuda unnaru. So that shows your enthusiasm, that shows your interest, and మీరు పిల్లలకి ఏదో చేయాలి అనే ఆ తపన కనబడింది. So thank you so much. Let's be part of the wonderful change for our future kids. Thank you so much. Thank you, sir. Thank you for your wonderful knowledge sharing. Thank you. అందరికి థ్యాంక్ యూ అండి. Thank you all.